సుబ్బారావు గారు చాలా బాగా వివరించారండి. మనతో పాటు మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు, నరసింహులు గారు కర్నూలు నుంచి. నరసింహులు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? అదే ఒక అతను అమౌంట్ షాప్ వడ్డీలే నేను ఇచ్చిన డబ్బులకు బాడీ లేదన్నట్టుగా అడ్వాన్స్ ఇప్పించుకున్నాడండి. 2.5 లక్షలు. ఓకే. 2.5 లక్షలు తీసుకొని అమౌంట్ ఇయ్యా నాకు నడుస్తలేదు కాల్ చేస్తానని చెప్తే 1.5 లక్షలు ఇస్తాను, ₹1,00,000 ఇయ్యను, ఎవరికి ఎప్పుడో చెప్పుకోపో, నీ మీదనే డబ్బులు ఒకవేళ అడిగినామంటే ఎస్ఎస్సీ యాక్ట్ పెట్టాలి పైన అని సతాయిస్తా ఉన్నాడండి. ఓకే, సుబ్బారావు గారు వినిపిస్తుందా అండి? డిస్కౌంట్ క్లారిటీ లేదండి. 2.5 లక్షలు ఇచ్చానంటున్నాడు, 1,50,000 ఇస్తానంటున్నాడు. అసలు నోట్లు కానీ ఏమైనా ఉన్నాయా ఆయన దగ్గర? నోట్లు ఏమి ఓవర్లుగా ఇవ్వడం మీద నోట్లు ఏమైనా రాయించుకున్నారా? దానికి హామీలు ఏమైనా పెట్టుకున్నాము. కట్ అవుతుందండి మీ ఫోన్ ఏదో. అదే ప్రామిసరీ నోటు రాసుకున్నాం సార్, ప్రామిసరీ నోటు రాసుకున్నాము. ప్రామిసరీ నోట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ పేపర్ తనఖా ఏమైనా పెట్టుకున్నారా? సంతకాలు పెట్టినారు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెట్టారు. తనఖా ఏమన్నా పెట్టారా? షాప్ తీసుకున్నామండి. షాపు నరసింహులు గారు తనఖాలు అంటే పెట్టారా అండి? తనఖాలు అంటే షాపే, మనకు తనఖా అంటే ఇంకా షాపునే, షాపే. షాపు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి. ప్రామిసరీ నోటు మాత్రమే, అదొకటి డబ్బులు ఇస్తేనే కాల్ చేస్తాం షాపు, లేకుంటే లేదని పెట్టాం. చెక్ ఏమైనా ఉన్నాయా సార్? మా చెక్ ఏమైనా ఉందా? చెక్ ఏం లేదు సార్, చెక్కులు కూడా ఉన్నాయా? లేదు సార్, ప్రామిసరీ నోట్ ఒకటే, ఒక ప్రామిసరీ నోట్ మాత్రమే ఉంది. ఉంది. అగ్రిమెంట్ ఏమైనా రాసుకున్నారా మీరు? రాసుకున్నాం సార్, అగ్రిమెంట్ రాసుకున్నాం. ఎన్ని నెలలు? ₹10 బాండ్ పైన 11 నెలలు రాసుకున్నారా? ఇంకెక్కువ రాసుకున్నారా? 3 సంవత్సరాలు నడిస్తే 3 సంవత్సరాలు, నడవకుంటే నాకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు, 3 నెలలు టైం అని చెప్పారు. అంటే 3 సంవత్సరాలు రాసుకున్నారంట సుబ్బారావు గారు. 3 సంవత్సరాల వరకు రాసుకున్నారంటండి. రాసుకున్నాము. దాంట్లో నడవకుంటే 3 నెలలు టైం ఇస్తే డబ్బులు రిటర్న్ చేయాలన్నట్లు రాసుకున్నామండి. అది 3 నెలల ముందు ఇన్ఫార్మ్ చేస్తే ఇవ్వాలని. ఇప్పుడేమో ఎస్ఎస్ యాక్ట్ పెట్టాను, నీ పైన నీ డబ్బులు నీ ఖర్చు పెట్టి అని బెదిరిస్తా ఉన్నాడు. 1.5 లాక్ ఇస్తాను తీసుకుంటా. ఒకటి, మీకు ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఆయనకి కనుక ఆస్తి కనుక ఉంటే, మీ వాళ్ళ దగ్గర కనుక ఆస్తి ఉంటే మీరు ఈ ప్రోనోట్ని బేస్ చేసుకొని ప్రాతిపదికగా కోర్టులో మేము ఎంత సొమ్ము ఇచ్చామో దానికి ప్రోనోట్ రాశారు కాబట్టి ఆ సొమ్ముని రికవరీ చేయమని వేసుకోవచ్చు. అలాగే మీరు అగ్రిమెంట్లో కూడా 3 లక్షలు ఇచ్చినట్టు రాసుకున్నారా? రాసుకున్నాం. ఏమండి రాసుకున్నాం. ఆయన ఏమంటారు సార్, ఇప్పుడు నువ్వు కోర్టుకు పోయినా తెల్లదు, మేము 5,000 5,000 2 లక్షలు ఇచ్చినట్టు రాసుకున్నారా అగ్రిమెంట్ లో కూడా? రాసుకున్నాం సార్. అయితే కోర్టు ద్వారా మీరు ఈ సొమ్ము రికవరీ చేసుకోవడం మంచిది. కాకపోతే నా అడ్వైజ్ ఏంటంటే కోర్టుకు వెళితే సంవత్సరాల తరబడి పడుతుంది. మ్యాక్సిమం మీరు అవి ఎంత ఇవ్వగలుగుతాడో మ్యాక్సిమం కనుక తీసుకోవడానికి చేసుకుంటే, ఎందుకంటే మీకు ఇప్పుడు 1,50,000 2 లక్షలు ఇచ్చినా ఈ కేసు తేలేటప్పటికి నీకు ₹50 పైసలే వడ్డీ ఇస్తారు. కాబట్టి ఒక 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, లేకపోతే అక్కడి నుంచి వాడు అప్పీల్కి వెళ్ళాడు అనుకోండి, ఎక్కువ సమయం పట్టుద్ది. కాబట్టి ఇలాంటిది ఏమైనా ఉంటే పెద్దలలో పరిష్కారం చేసుకోవడం, మ్యాక్సిమం వచ్చేంత వరకు 2 లక్షల వరకు మీరు తీసుకొని ఏదో సెటిల్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఏమంటారు, ఇక్కడ ప్లేటర్ ఫీజు ఇవ్వాలి, మీరేసేటువంటి దావాకి కోర్టు ఫీజు కట్టాలి. అది కింద కోర్టులో పరిష్కారం అవడానికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టవచ్చు. లేకపోతే దాని మీద ఆయన జిల్లా కోర్టుకో పై కోర్టుకో వెళ్ళాడు అనుకోండి, అలా జాప్యం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మ్యాక్సిమం పెద్దల సమస్యలలో పరిష్కరించుకోవడం మంచిది. లేదనుకుంటే ఇంకా చివరి ఆయుధం న్యాయస్థానం. ఇంకా ఎక్కడా పరిష్కారం అవటం లేదు, ఇది ఇంకో మార్గం లేదు అనుకున్నప్పుడు మీరు మీ స్థానికంగా ఉన్న న్యాయవాదిని కలిసి
ఆ సొమ్మును రికవరీ చేసుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కానీ ప్రథమ ప్రాధాన్యత మీరు సెటిల్మెంట్కి పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడుకొని అది ఇద్దరి మధ్య అది సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది ఫెయిల్ అయితే ఇంకో ఆల్టర్నేటివ్ ఏం లేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయితే ఇంకా ఆఖరి చేతిలో ఉన్న ఆయుధం న్యాయస్థానమే. ఓకే సుబ్బారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారండి, మహేష్ గారు వీర్లపల్లి నుంచి. మహేష్ గారు నమస్కారం అండి. మహేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మేము మా పక్కన అసైన్ ల్యాండ్ కొన్నాం, 1995లో కొన్నాం సార్. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు పొజిషన్ లో ఉన్నాం, 30 years నుంచి పొజిషన్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు ధరణ వచ్చినప్పుడు పాస్బుక్ లు ఆమెకి వెళ్ళిపోయినాయి. అది సార్ సమస్య. పాస్బుక్లు ఏమయ్యాయండి? ఆమెకి వెళ్ళిపోయినాయి, ఓల్డ్ ఓనర్కి వెళ్ళిపోయినాయి. ఓకే. అయితే సుబ్బారావు గారు 1995 నుంచి వాళ్ళు అసైన్ ల్యాండ్ కొనుక్కున్నారు. అసైన్ ల్యాండ్లో దాదాపు 30 years పాటు ఉన్నారంట. ఇప్పుడు పాస్బుక్లు మాత్రం ఓల్డ్ ఓనర్కి వెళ్ళాయని చెప్పి అంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటని అడుగుతున్నారండి. అది భూమా ఇల్లా అండి? మహేష్ గారు, అది భూమా ఇల్లా అండి? అగ్రికల్చర్ ల్యాండ్ సార్ ఇది. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సుబ్బారావు గారు అదే ఇప్పుడు కామన్గా అసైన్ ల్యాండ్ యాక్టు చాలా స్పష్టంగా చెప్తుంది. సమస్య రానంత వరకు పర్లేదు, కానీ సమస్య ఉత్పన్నమైన తర్వాత అసైన్డ్ భూములు అమ్మినా కొనుక్కున్నా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే అసైన్డ్ రిజిస్టర్ ఒకటి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంట్లో ఆ భూమిని ఎవరికి ఇచ్చారు? అసైన్ ల్యాండ్ అంటే ఏంటి? భూమి లేని బేదలకు వాళ్ళు జీవనం కొనసాగించుకోవడానికి, వాళ్ళు వాళ్ళ బతుకుని కొనసాగించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇచ్చేవండి ప్రభుత్వం ఇచ్చేవండి ఒక సంక్షేమ పథకంలో భాగం అది. కాబట్టి అసైన్ ల్యాండ్ కొన్నా అమ్మినా చెల్లుబాటు కావనేది వాస్తవం. ఎందుకంటే ఒకవేళ కొనుక్కున్నా, ఒకవేళ వాళ్ళు అమ్మినా, వాళ్ళ పిల్లలు వచ్చేసి ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి, పలానా ఆయన తీసుకున్నాడు, ఆక్రమించుకున్నాడు, అధీనంలో ఉందని అంటే ఆ యొక్క అసైన్ ల్యాండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి రెవెన్యూ వాళ్ళు ఇంటర్ఫేర్ అయిపోయి ఆ యొక్క ల్యాండ్ని వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే అసలు ఆ భూమిని కేటాయించారో రెవెన్యూ వాళ్ళు అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం వాళ్ళకి అందజేస్తారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని ఒక పరిష్కారం వస్తే మంచిది తప్ప వాళ్ళు మాకే భూమి కావాలంటే వాళ్ళకే ఇస్తారు. కాబట్టి అది మీరు రెవెన్యూ వాళ్ళతోనూ అలానే వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది. చట్ట ప్రకారంగా అయితే మీకు ఏ హక్కు రాదు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా అమ్మినా ఈ చెల్లుబాటు కావనేది చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఓకే సుబ్బారావు గారు, మరొక కాలర్ అయితే ఉన్నారు, విజయ గారు హైదరాబాద్ నుంచి. విజయ గారు నమస్కారం అండి. నమస్తే సార్. అది ఒక ఇష్యూ ఉన్నది మణికొండ దగ్గరండి మాది. అయితే ఒక షాప్ ఉంటుందండి, కిరాణా స్టోర్. అయితే అమ్మాయి షాప్ కి అక్కడికి అబ్బాయిలు వస్తూ ఒక అబ్బాయి అమ్మాయిని అరెస్ట్ చేసి ఏదేదో మాటలు అన్నాడంట. అమ్మాయి వీడియో తీసింది. అయితే అప్పుడు వీడియో తీసినప్పుడు మాత్రం హాయ్ అక్క అంటున్నాడు. అయితే అది వీడియో షీటింగ్స్ కి ఇచ్చినాము, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిందనేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆ డబ్బులు తీసుకున్నారట, వెళ్ళి మాట్లాడేసి డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ షీటింగ్స్ కి ఇస్తేనేమో పిలిచేసి కౌన్సిలింగ్ చేస్తామమ్మా, నీకు ఎవిడెన్స్ ఉంటే చూపించండి అని అంటే, చాక్తో వచ్చినాక కూడా ఎవిడెన్స్ చూపించాలంటే ఫోన్ బట్టి కూర్చుంటాం అనండి. మనం వీడియో తీసుకుంటే ఎలా అసలు లేడీస్ కి రక్షణ లేకుండా అయిపోతుంది. అంటే విజయ గారు, కోర్టుకి మన ఆవేదన కాదండి, ఎవిడెన్స్ అనేది ముఖ్యమండి. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి అన్నందుకు వీడియో తీసింది, అందులో హాయ్ అంటున్నాడు. వాడు అనేసి హాయ్ అంటున్నాడు. బానే అంటున్నాడు కదా, హాయ్ అని ఏం తిట్టట్లేదు కదా అంటున్నారు వాళ్ళు. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఎవిడెన్స్ ఎవరు ఉంటారండి? ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కదా. ఎవిడెన్స్ అంటే ఎట్లా మరి? అమ్మాయి మేజరా మైనరా అమ్మా? అమ్మాయి మ్యారీడ్ అండి. అబ్బాయి బాబు కూడా ఉన్నాడు అమ్మాయికి. అంటే కొందరు ఎనిమీస్ ఉన్నారు అన్నట్టు పుష్ చేస్తాండ్రు వాళ్ళను.
వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళు అంటున్నారు వాళ్ళు దూరం ఉంటారన్నట్టు, కొంచెం అన్ని చేపిస్తారన్నట్టు. అసలు పట్టుకోలేకపోతున్నాం మేము. ఎవిడెన్స్ అంటే ఒక ఆమె ఉందండి చెప్పడానికి. అయితే మీరు ఆ ఎవిడెన్స్ చెప్పిస్తే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వాడి మీద అంటున్నారు. 7 times తిప్పించారండి అమ్మాయిని. మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాము అబ్బాయికి, అది ఇదని చెప్పారు. మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఎవిడెన్స్ ఉంటే మీరు మళ్ళీ చెప్పించండి అంటే వాళ్ళు మార్చేస్తున్నారండి ఎవిడెన్స్ కూడా, బెదిరించేసి డబ్బులు ఇచ్చి. ఎవిడెన్స్ ఎక్కడికి వెళ్ళి పట్టుకురావాలి మరి మేము? అది సుబ్బారావు గారు, షాప్ దగ్గర వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఒక అబ్బాయి వచ్చి వేధిస్తున్నారు అంటే ఆ అబ్బాయి వీడియో తీసాం కానీ వీడియోలో హాయ్ అని చెప్తున్నారు కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం పట్టించుకోవట్లేదు, ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నామంటారు, మరి ఎలా అండి అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి చట్ట ప్రకారం ఈమెయిల్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ పోలీసు వాళ్ళు చర్య తీసుకోకపోతే ఏ విధంగా వేధిస్తున్నారో ఇలాగ వేధిస్తున్నారు వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించమని చెప్పేసి అని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రిజిస్టర్ పోస్టు విత్ ఎక్నాలజ్మెంట్తో కనుక మీరు పంపితే డెఫినెట్గా వాళ్ళు ఆ యొక్క కంప్లైంట్ని నమోదు చేసుకోవాల్సిందే. తీసుకోదగిన నేరాలు అయితే కంపల్సరీగా అది కేసు నమోదు చేస్తారు మీరు రాసేదాన్ని బట్టి. కాబట్టి పోస్టు వెళ్ళిన తర్వాత వాళ్ళు కనుక తీసుకోకపోతే, విచారణ జరపకపోతే, నమోదు చేయకపోతే అది రికార్డెడ్గా వాళ్ళు చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడినట్టుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నువ్వెందుకు కేసు నమోదు చేయలేదని చెప్పేసి దిగువ స్థాయి అధికారుల్ని ప్రశ్నించి అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.